5 కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా మూడోసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. ఈ బడ్జెట్ సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలల్ని సాకారం చేసేది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది. భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు జిల్లాలోని గృహిణికి భరోసానిచ్చేది. కోస్తాంధ్రలోని మహిళా పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించిందే. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. 2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 2 ఏళ్లు చాలా తక్కువ సమయం. 2014లో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి దెబ్బ అయితే 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మకమైన విధానాల వల్ల 2024 జూన్ నుంచి 20 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పదంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు మనం ఏం సాధించాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఇంకా చేయాల్సిందేంటి అన్న అంశాన్ని కూలంకషంగా మదింపు చేసుకొని ఈ బడ్జెట్ రూపొందించాం. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేవడం ఈ బడ్జెట్ ఉద్దేశం, మా లక్ష్యం. కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలోని ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే మా తపన. విధ్వంసం నుంచి వికాసం దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం. 2024-25లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాం. 2019-24 మధ్య 10.3% పడిపోయిన ఆర్థిక వృద్ధి రేటును 2024-25లో 11.7% పెంచాం. 2025-26లో ఎదురైన అనేక భౌగోళిక ఆర్థిక అనిశ్చితులు సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లు ఎదుర్కొంది. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది. ఉగ్రవాదం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, శుంకాల యుద్ధంతో తలెత్తిన ఉద్రిక్తతలను భారత్ చలించిందని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచానికి బలమైన సందేశం ఇచ్చింది. భారతదేశానికి లభించిన గొప్ప వరం మోదీ నాయకత్వం. ఆయన నాయకత్వం భారత్ను శక్తివంతంగా తీర్చిదిద్దింది, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు నిలిచేలా చేసింది. ఆయన ఈరోజు భారత్ను ప్రపంచ వేదికపై సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. కాబట్టే యావత్ జాతి మోదీ నాయకత్వానికి అండగా నిలబడింది. బులంద్ భారత్కి బులంద్ పెహచాన్ హై మోడీ. భారత్ ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచంలో అనేక అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ 8% వృద్ధి రేటు సాధించి సత్తా చాటింది. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపై వెలుగులీనుతుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ ఐటీ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తేలా చూసేలా చేశాయి. దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మరియు యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యపడింది. ఇదే కాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక పరిపాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. ఈ మార్పుకి సారథులు మన రాష్ట్ర ప్రజలేనని మేము బలంగా నమ్ముతున్నాం. 2024 జూన్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి కనీ విని ఎరుగని రీతిలో ఘన విజయం కట్టబెట్టినప్పుడే ఈ మార్పు మొదలైంది. ప్రజలు మాకు వేసిన ప్రతి ఓటు వెనకాల వారి ఉద్దేశం బలంగా ప్రస్ఫుటమైంది. ప్రజలు వారితో పాటు
వారి పిల్లలకు సురక్షితమైన బంగారు భవిష్యత్తు కోసం ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేసింది. 2019-24 మధ్య అప్పటి పాలకుల నుంచి ఎదురైన చేదు అనుభవాలతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోయారు. పెట్టుబడులు రాకపోవటం, ఉన్న పరిశ్రమలనే మూసివేయటంతో నిరుద్యోగం తాండవించింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. పెట్టుబడిదారులకు దేశంలోనే అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి. దేశ జనాభాలో కేవలం 4.2% వాటా మాత్రమే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించడంలో మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టింది. పెట్టుబడిదారులకు అత్యంత స్నేహపాత్రమైన రాష్ట్రంగా నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు రావటమే దీనికి నిదర్శనం. బ్రాండ్ చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేర్ మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన నినాదం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నవాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత గల నాయకుడు. తన దార్శనికతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ఆయన. సమాజ క్షేమం కోసం 365 రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులా ఆయన పనిచేస్తున్నారు. 1990వ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు, దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలన్నీ అందిపుచ్చుకొని సత్తా చాటారు. అప్పుడు ఆయన అమలు చేసిన సంస్కరణలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపింది. నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో, మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లిఖించబోతున్నారు. భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి. డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు, ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రినర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ ప్రారంభించబోతున్నాం. రాబోయే రోజుల్లో అది నార్వే, అబుదాబి సావరిన్ వెల్త్ ఫండ్లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్ని నడిపించడానికి సరిపోవచ్చు. నాతో సహా ఈనాటి సమాజానికి దాని ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ ఐటీ రంగంలో ఆయన చూపిన చొరవ వల్ల 1990 నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఈ ఏఐ, డీప్ టెక్, క్వాంటంతో భవిష్యత్తులో ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు. పరిస్థితులు అంత సానుకూలంగా కూడా లేవు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్తత పరిస్థితులు అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కానీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు. మా సంకల్పం చెక్కు చెదరలేదు. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు, సహకారం లభిస్తున్నాయి. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. పోలవరం ప్రాజెక్టుని మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందించారు. గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందజేశారు. ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలా కనిపిస్తుంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు పూర్వోదయం పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా కూడా వేగంగా రూపుదిద్దుకుంటుంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్స్, డేటా సెంటర్స్, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు వంటి అంశాల నుంచి
రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడిపిస్తోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది. పీపీపీ విధానంలో ప్రైవేట్ రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టులను మరింత మెరుగ్గా అమలు చేయగలం. ప్రాజెక్టులని వ్యయాలను నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీతత్వానికి పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టులని ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది. ఛాలెంజ్ మోడల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తిగా సంసిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో పోటీపడి కెమికల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్, సిటీ